వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు నేను బియ్యం పిండితో మసాలా దోశ చేసిన. మన వీడియోలో ఎలా వచ్చిందో చూడండి. ఒక గ్లాసు బియ్యం పిండి, దీంట్లో వేసుకునేటి ఉల్లిగడ్డ ఇట్లా సన్న కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని వేసుకోవాలి, కొంచెము కొత్తిమీర, దీంట్లో అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక సగం స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన, ఇది మసాలా దోశ కదా. ఇలా ఒక చిన్న టేబుల్ స్పూను అది ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెమే గరం మసాలా, దీంట్లో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కొంచెం తక్కువ సాల్ట్, ఇలా కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన కదా, కారం చాలా కాదు కానీ కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత కారం వేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఇదంతా ఒకసారి కలిపి అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని, అంటే ఇది ఎట్లా అంటే మన దోశ పిండి కంటే లూజ్గా ఉండాలి. మన రవ్వ దోశ ఉంటుంది చూడండి, అట్లా కలుపుకోవాలి బియ్యం పిండి. ఈ బియ్యం పిండి నేను ముందు వేసింది, మీకు ముందు చెప్పాలి నేను. అసలు పిల్లగాళ్ళకైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మనం అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో అన్నీ రెడీగా ఉంటే మాత్రం 5 నిమిషాలనే చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి కోయడమే కొంచెం లేట్ అవుతుంది, కానీ మనం వేయడం తొందరగా అయిపోతుంది. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఇలా కొంచెం జీలకర్ర వేయడం మర్చిపోయినా, నేను జీలకర్ర ఇస్తాను. జీలకర్ర పొడి కాకుండా జీలకర్ర వేస్తే మనం తినేటప్పుడు కొంచెం మనకు మంచిగా తాకుతూ ఉంటుంది జీలకర్ర. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. దీనిలో వాటర్ ఎక్కువనే పడతాయి. ఇది వాటర్ ఎక్కువైనాయి అని కూడా మనకి ఏం టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఇది ఇట్లా దోశ పిండిలాగా ఇట్లా అంటే రాదు కదా. ఇట్లా మనము గంటతోనన్నా ఒక గ్లాస్తోనన్నా పోసుకోవాలి. ఇది అప్పుడు మా అమ్మ వాళ్ళు బాగా చేసేది వెనకట. అప్పుడు టిఫిన్లో దోశలు అవి లేకపోయేది కదా, అప్పుడు బియ్యం పిండితో ఇట్లా చేసేది. ఇట్లా నూనె మంచిగా రాసుకోవాలి. రాసుకొని ఇప్పుడు అట్టు పోసుకుందాం. దీని పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది దీని మీద మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది మంచి గాలింది, దీన్ని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకోవాలి. తీసుకొని ఇట్లా ఇదైతే ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. బియ్యం పిండిలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని అసలు ఏ చట్నీ కూడా అవసరం లేదు దీనికైతే. అయితే నేను పొద్దున బీరకాయ ఎగ్స్ కర్రీ చేసిన, మన వీడియో కూడా ఉన్నది అది. అయితే దీనికి కాంబినేషన్గా ఇది పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు ఉత్తగా తిన్నా బాగానే ఉంటుంది.
ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లకి. ఇంకోటి కూడా సేమ్ ఇట్లనే పోసుకుందాం. ముందు కొంచెం ఆయిల్ రాసుకొని, ఇది బియ్యము అట్లు కాబట్టి కొంచెం ముందు ఆయిల్ రాసుకొని పోసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం తొందర రావు కాబట్టి. ఈ మన దోశలకైతే ఉత్త ఉల్లిగడ్డ రాసినా వస్తుంది. ఇట్లా ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకోవాలి. సేమ్ అన్ని ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అంతే. ఇట్లా మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ తీసుకోవాలి. ఇట్లా కలరు ఉందంటే ఇట్లా మనము కారం ఇట్లా అన్నీ వేసినాం కాబట్టి ఈ కలర్ కనబడుతుంది మనకి. లేకుంటే అయితే తెల్లగా, నేను వైట్ మొత్తం బియ్య పిండితో కూడా దోశలు వేసిన, మన ఛానల్లో ఉన్న చూడండి. ఇది మాత్రం మసాలా దోశ. ఇలా అన్నీ వేసినాం కదా, మసాలా కారం అన్నీ వేసినాం కాబట్టి ఈ రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లో తీసుకుందాం. అయిపోయింది. 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇది మళ్ళీ సేమ్ నేను మర్చిపోయినా ఉల్లిగడ్డ రాయడం. ఇంట్లో బియ్యం పిండి ఉన్నా అనుకో, ఇక మనకు తొందరగా ఎంత పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత స్పీడ్గా ఇది టిఫిన్ లాగా చేసి పెడితే వాళ్ళు తినేసిపోతారు. ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ చిన్న పెట్టుకొని ఇప్పుడు దీన్ని సర్వ్ చేయాలి. మనం నేను పొద్దున కర్రీ చేసిన అన్న కదా, బీరకాయ ఎగ్గు కర్రీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి.